ముందుగా ఏపీకి సంబంధించినటువంటి బొట్ల రామారావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి ఉన్నారు. అలాగే రియాజ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీనివాస్ యాదవ్ గారు భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత. ముందుగా ఏపీకి సంబంధించినటువంటి ఒక అంశం మీద మాట్లాడి తర్వాత తెలంగాణకు వద్దాం. రామారావు గారు చెప్పండి, ఈ బార్ల లైసెన్సుల వ్యవహారం కానీ వీటి మీద ఏం జరుగుతోంది? నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలంగాణలో కొన్ని వేల అప్లికేషన్లు వస్తుంటే అక్కడ ఎందుకు అప్లికేషన్లు రావట్లేదు, 48 మాత్రమే వచ్చాయన్న దాని మీద ఇదంతా స్కామ్గా మారుతోందా ఏమిటి? రామారావు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి ప్రతినిధులకు, అట్లాగే సాక్షి టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు నమస్కారం. ఇక్కడ మద్యం వ్యాపారం విషయంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి విధానము చాలా లోపభూయిష్టమైనది అనేటువంటి అంశం మనందరికీ తెలిసిందేనండి. ఎందుకంటే గతంలో బార్లు లైసెన్సులు ఇచ్చేటటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు సెలవు రోజులు, ఉగాది పండుగ సెలవు రోజుల్లో ఆ యొక్క బార్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వేసి 2 రోజుల్లోనే దాన్ని క్లోజ్ చేసేసి మొత్తం సిండికేట్ అయిపోయి ఈ రాష్ట్రంలోని బార్లన్నింటిని కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే మద్యం పాలసీ చూసాం మనం. మద్యం పాలసీ విషయంలో కూడా చాలా లోపభూయిష్టమైనటువంటి విధానం. ఒక మండలము కేంద్రంగా, ఒక మండలము అనేది ఆ పరిధిలో షాపులు ఇచ్చేసి లైసెన్సులు దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఎక్కడైనా యొక్క మద్యం షాపులు పెట్టుకునేటటువంటి అంశం ఉంది. ఇక్కడే పేచి వచ్చిందండి. ఇక్కడ మద్యం షాపుల అంశంలో ఎక్కడైతే వీళ్ళు అలాట్ చేశారో ఆ షాపులన్నిటికి కూడాను సిండికేట్ అయ్యారు. ఎవరైనా సరే న్యూట్రల్ పర్సన్స్ కానీ వైసీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరులకి ఆ షాపులు వస్తే వాళ్ళని బెదరగొట్టి వాళ్ళ నుంచి లాక్కున్న తర్వాత వీళ్ళు చేసింది ఏంటంటే రిటైల్ మార్జిన్ ని 14.5% నుంచి 20% పెంచుకొని లాభాలు మొత్తం కూడా కొల్లగొట్టేటువంటి అంశం ఒకటైతే, ఈ యొక్క మద్యం షాపులన్నిటిని కూడా మినీ బార్ లాగా మార్చారు. ఎందుకంటే షాపుకు లైసెన్స్ తీసుకొని పక్కనే పర్మిట్ అనధికారికమైనటువంటి రూములను ఏర్పాటు చేసి వాటిని మినీ బార్లు చేశారు. మనకి ఇక్కడ 2 విషయాలండి. ఇక్కడ మద్యం షాపుల అంశంలో చూస్తే ఊరూరా బెల్ట్ షాపులు తెరిచారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2014 ముందు బెల్ట్ షాపులు రద్దు చేస్తామని రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అవకాశం లేనటువంటి అంశాన్ని తీసుకొచ్చి బెల్ట్ షాపులు రద్దు చేస్తామని హామీ ఇచ్చి తర్వాత దాన్ని ముందుకు తీసుకుపోయారు. మళ్ళీ బెల్ట్ షాపులు మళ్ళీ ఏర్పడ్డాయి. ఇక్కడ మద్యం షాపుల విషయంలో చంద్రబాబు గారు వాళ్ళ యొక్క ఆలోచన విధానం మనం స్ఫురణ తెచ్చుకుంటే, గతంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ మద్యపాన నిషేధం పూర్తిగా విధిస్తామని 94వ సంవత్సరంలో ఎన్నికల్లో అధికారంలోకి వస్తే, తర్వాత ఆయనకు వెన్నుపోటు పొడిచిన వెంటనే 95వ సంవత్సరంలో మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానానికి తార్కాణం ఇది ఒక్కటేనండి. మద్యం పాలసీ విషయంలో ఆయన ఏ విధంగా ఉంటాడు అనేది. పాయింట్ ఏంటంటే చరిత్ర సరే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే 840 బార్లకి 48 అప్లికేషన్లు రావటం ఏంటి, 48 బార్లకు సంబంధించిన అప్లికేషన్ రావటం ఏంటి? నిజంగానే ఆ మద్యం బార్లకి వెనక్కి వెళ్తున్నారా అప్లికేషన్ వేయటానికి, లేక ఇంకేదన్నా దీంట్లో కూడా స్కామ్ ఉందా అన్నది ప్రశ్న. సంక్షిప్తంగా చెప్పండి. ఖచ్చితంగా అండి. ఇక్కడ మద్యం బార్ల లైసెన్స్ విషయంలో 840 షాపులకు వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే 45 అప్లికేషన్లు కూడా రాలేదు. ఈ రోజు తోటి ఆ గడువు తీరిపోతున్నటువంటి సమయం. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే స్థానిక ఎమ్మెల్యేల యొక్క అనుమతి లేకుండా ఏదైతే లైసెన్స్ కు సంబంధించి వాళ్ళు దరఖాస్తు కూడా తీసుకునేటటువంటి పరిస్థితి కానీ ఆ సాహసంగానే వ్యాపారాలు చేయట్లేదండి. కారణం 2. ఒకటి, ఇక్కడ మద్యం షాపులు ఆల్రెడీ ఉన్నటువంటి సిండికేట్ ఎవరైతే ఉన్నారో ప్రతి జిల్లాలో సిండికేట్లు నడుస్తున్నాయండి. వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రుల యొక్క ఆదేశానుసారం ఆ జిల్లా యూనిట్ గా వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ కనుసన్నల్లోనే ఈ యొక్క బార్ల వ్యాపారం కూడా జరగాలనేటువంటి ఆలోచనతోటి ఈ రోజు ఈ యొక్క లైసెన్సులను ఎవరిని కూడా పొందకుండా అడ్డగించేటటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా వేసినా కూడా వాళ్ళని మరలా బెదిరించి వెనక్కి తీసుకొస్తున్నారు. సాక్షాత్తు పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మద్యం వ్యాపారులు నిజంగా చేసేటువంటి వ్యాపారులు కాకుండా తెలుగుదేశం పార్టీ అట్లాగే దానికి తోక పార్టీలకు ఉన్నటువంటి ఆ యొక్క బీజేపీ జనసేన నాయకులు కూడా ఈ వ్యాపారానికి ముందుకు వస్తున్నారు తప్ప మిగతా వాళ్ళని తీసుకొచ్చే అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు. గ్రౌండ్ లో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఓకే, బాపట్ల నుంచి వెంకటేశ్వర్లు గారు. వెంకటేశ్వర్లు గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్తే సార్. అక్కడ ఉన్న పెద్దలకు మీకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తానన్నది మద్యం మీదేనండి, అంతేగాని మా జనం మీద ప్రజల మీద పన్నులు వేసి వాటి మీద సంపద సృష్టించడమే కానీ
ప్రజల సంక్షేమం కానీ అటువంటిది ఏమి లేదు సార్. లేదా ఇప్పుడు కాదు, పర్మిట్ మద్యం షాపులు 3800 ఎంతో ఇచ్చారు, వాటికి మళ్ళీ పర్మిట్ రూములు ఇచ్చారు. ఇప్పుడు 840 బార్లు అన్నారు, కానీ ఎందుకో ఇవాళ సాయంత్రంలో ఇంకేమన్నా వస్తాయేమో తెలియదు, 48 బార్లకే వచ్చినాయి అంట. ఇదంతా గందరగోళంగా అనిపిస్తోందా? ఆల్రెడీ బెల్ట్ షాపులు మళ్ళీ ఉన్నాయి, మొత్తం ఊరూరా మద్యం పారుతోందా బ్రహ్మాండంగా? అదే సార్, ఎంత తాగుబోతులు ఎంత ఎక్కువ అయితే అంత సంపద అండి అతనికి. సంపద, తాగుబోతుల ద్వారా సంపద. ఇప్పుడు జగన్ గారు తాగుబోతులు తగ్గించాలని రేట్లు పెంచి ఇచ్చేసారు, తగ్గించుకుంటూ వచ్చారు కొంత దూరం. కానీ తాగుబోతులు కదా, అసలు తాగుబోతులు ఉన్నంత కాలం ఇటు నీతి నిజాయితీ పనులు గెలవటం కష్టం సార్. ఆక్స్ఫర్డ్లో ఓయూ యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు వెళ్ళటం కానీ, అక్కడ మాట్లాడిన తీరు కానీ, దానికి మీద హరీష్ రావు గారి కౌంటర్ కానీ, అలాగే రేవంత్ కుట్రల వెనుక మోడీ చంద్రబాబు ఉన్నారని కేటీఆర్ అనడం కానీ, సో ఈ రాజకీయం ఓట్ల దాని మీద మళ్ళీ వెళదాం. నిజంగానే ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ ధైర్యంగా వెళ్ళారా? ఆయన మంచి పేరు తెచ్చుకున్నారా? దీంతో విద్యార్థుల్లో ఆయనకి ఆదరణ పెరిగినట్లేనా? మళ్ళీ ధైర్యంగా వస్తానని చెబుతున్నారా? ప్రకాష్ రెడ్డి గారు, ముందుగా ఈ ఉస్మానియా యూనివర్సిటీ సందర్శన మీద మీ కామెంట్ చెప్పండి సార్. ముందు పెద్దలందరికీ నమస్కారం సార్, చర్చలో పాల్గొంటున్నాను మీకు కూడా. సార్, ఉస్మానియా యూనివర్సిటీ నిన్న 12 ఫీట్ల ముళ్ళకంచె వేసి పోలీసుల నిర్బంధం మధ్య ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు పోయినారు. నేను ఉస్మానియా యూనివర్సిటీకి పోయినానని చూపించుకోవడం కోసం పోయినటువంటి రేవంత్ రెడ్డి గారు అయితే గతం మర్చిపోయినట్టుంది. ఇదే రేవంత్ రెడ్డి గారు టీడీపీ నాయకుడు ఉన్నప్పుడు బయట నుంచి పారిపోయినట్టు యూనివర్సిటీ లోపలికి అడుగుపెట్టలేక తుపాకీ రాముడు అని చెప్పి పేరు కూడా పెట్టినారు. అదో మీకు సంఘటన గుర్తున్నట్టు, దురదృష్టకరమైన సంఘటన. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో నాగం జనార్దన్ రెడ్డి గారి సంఘటన జరిగిన పరిస్థితులలో సార్. అందుకోసం మన ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి ముళ్ళ కంచెతో పోయి, నిర్బంధాల మధ్య పోయి, నేను పోయినా నిరూపించుకుంటే అంతకంటే దురదృష్టం లేదు. తెలుస్తుంది, రేపు పొద్దున అక్టోబర్లో పోలీసులు లేకుండా రమ్మన్నాడు కదా, పోలీసులను పెట్టుకొని రమ్మని చెప్పాలి సార్. ఇంకా అందుకోసం మన ఉస్మానియా యూనివర్సిటీకి పోయిన రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలు ఇంకా దురదృష్టకరంగా ఉన్నాయి సార్. నిన్న మాట్లాడిన మాటలు అంటే, ఉస్మానియా యూనివర్సిటీలో గత 10 టీఆర్ఎస్ పాలనలో, ఇప్పుడు 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఒక్క పోస్ట్ అంటే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ ను నియమించలేని ఒక అసమర్థ ప్రభుత్వం, అసమర్థ ముఖ్యమంత్రి అని అంటున్నారు సార్. ఒక్క పోస్ట్ కూడా నియమించలేదు సార్. తెలంగాణ యూనివర్సిటీస్ పరిస్థితి అంతా అట్లే ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ ఇంకా అంతకంటే అద్వారంగా ఉన్నారు సార్. ఉస్మానియా యూనివర్సిటీలో సుమారుగా 2000 పైసలకు అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉంటే, మొత్తం ఉంటే అందులో 1700 పైసలు కంటే ఆల్మోస్ట్ 70-75% అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఖాళీలు ఉన్నాయి సార్. యూనివర్సిటీ అంటే స్కూల్ కాదు సార్. యూనివర్సిటీ అనేది ఒక పరిశోధనల కేంద్రం సార్. మేము యూనివర్సిటీలో చదివిన ఉస్మానియా యూనివర్సిటీలో, ఇంకా రేవంత్ రెడ్డి గారు చదవలేదు, మేము చదువుకున్న ఉస్మానియా యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ చుట్టూ తిరిగిన మా జ్ఞాపకాలు ఉన్నాయి సార్. ఉస్మానియా యూనివర్సిటీని ఈ రోజు అంటే ఇంకా ఆల్మోస్ట్ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలు కానీ సార్, అసలు యూనివర్సిటీ అనేది ఒక స్కూల్ కంటే అధ్వానంగా సార్, స్కూల్ కంటే అధ్వానంగా తయారు చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులతోటి నడిపేయడం అంటే పరిశోధన మొత్తాన్ని కుంటుపరిచారు సార్. నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు, నవనీతరావు వైస్ ఛాన్సలర్ గారు ఉన్నప్పుడు సార్, 150 పైన యూజీసీ ఫెలోషిప్స్ ఉండేటువంటి పరిశోధకులు, అంటే పిహెచ్డి చేసేవారు. ఒక కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో 40-50 మంది ఉంటారు సార్. అట్లా మ్యాథమెటిక్స్ అన్ని డిపార్ట్మెంట్లో సార్ ఉండేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు గైడ్షిప్ ఎలిజిబిలిటీ లేని పరిస్థితి. కొన్ని డిపార్ట్మెంట్ అయితే అసలు ఒక పర్మనెంట్ ప్రొఫెసరే లేడు. కాదు, అట్లా కాదు, మీరు ముఖ్యమంత్రిని తప్పుపడుతున్నారు. కానీ ఒక ముఖ్యమంత్రి వస్తుంటే యూనివర్సిటీలో అట్లా ఆందోళన చేయడం సమంజసమేనా? మరి ముఖ్యమంత్రులు రానివ్వమని చెప్పేంత దాకా వెళ్ళటం కరెక్టేనా? మరి మీరేమో ఒక మనిషి పోలీసులు లేకుండా వెళ్ళండి అని చెప్తున్నారు. రేపు సపోజ్ ప్రైమ్ మినిస్టర్ గారు వస్తుంటే కూడా ఇట్లా నిరసనలు చేస్తే మీరు ఒప్పుకుంటారా? నేను ఒకటే పాయింట్ చెప్తాను సార్. ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి రావడమా, ఉస్మానియా యూనివర్సిటీ ఎవరి జాగీరేం కాదు, మీది కాదు, నాది కాదు, ఎవరిది కాదు అది. కాబట్టి రావడానికి మా అభ్యంతరం కాదు సార్. ఉస్మానియా యూనివర్సిటీకి మీరు ఎంతెందుకు సార్, కోటి ఉమెన్స్ కాలేజ్ యూనివర్సిటీగా ప్రకటించాడు సార్. 500 కోట్లు ఇస్తామన్నాడు పోయి 1 సంవత్సరం క్రితం. 500 కోట్లు, 5 రూపాయలు కూడా ఇవ్వలేదు సార్ ఈ రోజు వరకు. 5 రూపాయలు కూడా ఇవ్వలేదు. 500 కోట్లు కదా, 5 రూపాయలు కూడా ఇవ్వలేదు. అంటే మీరు ఏం చెప్పడానికి యూనివర్సిటీకి వస్తున్నారు? ఉస్మానియా యూనివర్సిటీలో మీరు హాస్టల్ చూసి సార్, బాత్రూమ్లు సార్, ఈ హాస్టల్లో బాత్రూమ్లు, పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ లా చేస్తున్నటువంటి పిల్లలు చెంపు పట్టుకొని మన గ్రామాలలో బహిర్భూమికి ఎట్లా పోతాం సార్? ఆ స్థాయిలో యూనివర్సిటీ హాస్టల్స్ ఉన్నప్పుడు ఇంకా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ చీఫ్ మినిస్టర్ వస్తున్నట్టే ముందు అవి చూడాలి సార్. అవి చూడడానికి రండి సార్.
ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ గతి చూడడానికి రండి సార్. కాదు, ఉస్మానియా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో యూనివర్సిటీగా హాస్టల్ చేస్తానంటే మీకేంటి అభ్యంతరం? మీరు అది చెప్పకుండా మిగతా అన్ని చిన్న చిన్న ఇష్యూస్ అన్ని చెప్తారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలాగా చేస్తాను, ఈసారి ధైర్యంగా ఒంటరిగా వస్తానని కూడా ఆయన ధైర్యంగా చెప్పారు. ఇంకా అంతకంటే మీకేం కావాలి? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో బ్లాక్ బోర్డ్ ఇంగ్లీష్ చాక్ పీస్ ఉండవు సార్. ఒక రీసెర్చ్, ఒక పరిశోధన అనేది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యొక్క అది ఒక గొప్పతనం సార్. ప్రపంచంలోనే చాలా పెద్ద యూనివర్సిటీస్ లో పరిశోధనలు జరుగుతాయి సార్. పరిశోధనలు జరగకుండా ఆయన మాట్లాడిన సార్ ఉద్యమాల గురించి మాట్లాడింది సార్. నిన్న ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ, కానీ ఒక పరిశోధనల యొక్క అడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పలేదు సార్. యూనివర్సిటీ అంటే పరిశోధనలకు అడ్డా సార్. ఆయనకి గతం గుర్తుకొచ్చి ఉంటుంది. కేసీఆర్ గారి నిరాహార దీక్ష తర్వాత ఆయన విరమణ, వెంటనే ఉస్మానియాలో రియాక్షన్, దాంతో మళ్ళీ దీక్ష, ఇవన్నీ గుర్తుకొచ్చి ఉంటాయి బహుశా సార్. అప్పుడు సార్ ఉస్మానియా యూనివర్సిటీ అంటే చదువుకున్న వాళ్ళు, పిహెచ్డి చేసిన వాళ్ళు అమెరికాలో పోస్ట్ డాక్టరేట్ చేసి జాన్సన్ అండ్ జాన్సన్ లేకపోతే స్మిత్ అండ్ బీకామ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలలో రీసెర్చ్ అసోసియేట్స్ గా, రీసెర్చ్ ఫెలోస్ గా, పోస్ట్ డాక్టరేట్ వర్కర్ పనిచేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. దట్ ఈస్ ఉస్మానియా యూనివర్సిటీ సార్. ఒకప్పుడు అట్లాగే ఉండే, కానీ తర్వాత రోజుల్లో హాస్టళ్లలో ఏళ్ల తరబడి టెస్ట్ వేసినటువంటి కొంతమంది స్టూడెంట్ నాయకులనండి ఏదో ఒక చదువుతున్నట్టుగా చూపించే ప్రయత్నాలు ఇలాంటివి అక్కడ కూడా జరుగుతున్నాయి కదా. రెండు వైపులా పొరపాట్లు జరుగుతున్నాయా లేదా? నేను నాకేమి ప్రత్యేకించి ఒకరి మీద అనుకూలమో వ్యతిరేకత అని కాదు. అదొక 10%, 20% అటువంటి వాళ్ళు ఉంటే ఉండిండొచ్చు. లేదా కొంతమంది ఉద్యోగాల్లో ఎంఏ చేసిన తర్వాత గ్రూప్ 1 సర్వీసెస్ కో లేకపోతే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ కోసమో ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ అద్భుతమైన లైబ్రరీ సార్. అది అంత అద్భుతమైన లైబ్రరీ చాలా ఏ యూనివర్సిటీలో ఉండదు అటువంటిది. అటువంటి లైబ్రరీని వాడుకోవడానికి కొంతమంది ఉంటే ఉండిండొచ్చు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ జడ్జెస్ ను ప్రొడ్యూస్ చేసింది సార్. ఇప్పుడు జడ్జిలంతా ఉన్నారు కదా సార్, జడ్జిలను ప్రొడ్యూస్ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలో టాప్ లెవెల్ ఇంజనీర్స్ ను ప్రొడ్యూస్ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ ఇప్పుడు ఐఐసిటి హైదరాబాద్ లో ఉన్న ఐఐసిటి కానీ, లేకపోతే సిసిఎంబి కానీ, లేకపోతే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానీ, ఎన్జిఆర్ఐ లాంటి ఒక అత్యాధునికమైనటువంటి పరిశోధనా కేంద్రాలు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి కేంద్రాలు సార్. అవన్నీ మర్చిపోయి ఉద్యమాల అడ్డాని, లేకపోతే జార్జి రెడ్డి, లేకపోతే గద్దరు, ఇది కాదు కదా సార్. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పరిశోధనలు చేసి ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్ లో అయితే ఈ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పండి. మిగతా వాళ్ళు కూడా, మిగతా ఇద్దరు కూడా మాట్లాడతారు. రేవంత్ కుట్రల వెనుక మోడీ, చంద్రబాబు ఉన్నారంటారేంటి మన కేటీఆర్ గారు? సార్ రేవంత్ చంద్రబాబు నాయుడు ఉన్నారని కేటీఆర్ గారు అనడానికి అది పెద్ద కేటీఆర్ మాట్లాడే మాటలకు నేనైతే విలువ ఇవ్వను సార్. చంద్రబాబు నాయుడు ఉన్నాడా, రేవంత్ రెడ్డి మోడీ ఉన్నాడా అనుకుంటే ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సార్. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎవరున్నారు అనుకుంటే మరి మేమే ఉన్నాం అనుకుంటే మరి అది ఆయన అసమర్థతనా లేదా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్, అది కాంగ్రెస్ పార్టీ తిట్టినట్టుగా మాది కాదు. ప్రతి ముఖ్యమంత్రి కాదు పాయింట్ ఏంటంటే అట్లా కాదు, సరదా చెబుతున్నాను. చంద్రబాబు గారు ఏమో మోడీ గారి మన రేవంత్ గారి ద్వారా రాహుల్ గాంధీతో హాట్ లైను, రేవంత్ రెడ్డి గారేమో చంద్రబాబు గారి ద్వారా మోడీతో హాట్ లైన్లో ఉన్నారా అనేటువంటి డౌట్ వస్తుంది సహజంగానే సార్. ఇప్పుడు మోడీ గారు అందరు ముఖ్యమంత్రి వెనకాల ఉన్నాడు, ఒక ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు. బట్ సరదాగా నేను అనే పాయింట్ ఏంటంటే సార్, ఈ పొలిటికల్ గా ఈ కామెంట్స్ కంటే ఎక్కువ నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు చేయాల్సిన పనులు ఏముంటాయో చెప్పాలి సార్. నేను అందుకోసం గుర్తు చేస్తున్నాను సార్. ఉస్మానియా యూనివర్సిటీకి 100 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా కేసీఆర్ గారు వచ్చారు సార్. కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఆ రోజు కూడా ఏం జరగలేదు సార్. మీరు ఆశ్చర్యపోతారు సార్. ఉస్మానియా యూనివర్సిటీ మెస్ ఉంటది కదా సార్, ఆ వడ్డించే వంటశాలకు పోయి చూస్తే తెలుస్తారు సార్ ఎంత అధ్వానం. 100 కోట్లు ఇస్తానన్నారు కదా, చూద్దాం మరి. 100 కోట్లు ఇస్తానని ఇందాక మనం వీడియో కూడా విన్నాం కదా సార్. ఇప్పుడు సార్ ఒక యూనివర్సిటీ పెట్టారు కదా సార్, ఒక మహిళా యూనివర్సిటీ పెట్టారు సార్. ₹1 సార్ నేను అంటున్నా 500 కోట్లు ఇస్తానని. వాళ్ళని అడుగుదాం మరి. రియాజ్ గారు కూడా ఉన్నారు కదా, వారు సమానం చెబుతారు. ఒక్క నిమిషం మీరు కూడా చెప్పండి, ఏంటి ఆక్స్ఫర్డ్ లా చేస్తానంటే మీకేంటి నష్టం? ముందుగా మీకు అదేవిధంగా ప్యానలిస్టులకు, సాక్షి ప్రేక్షకులకు శుభోదయం సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీని నమ్మి మంచి మెజార్టీ ఇచ్చింది సార్. అంతా అద్భుతంగా పరిపాలించి మంచిగా చేయమని తెలంగాణ సమాజం ఒక అవకాశం ఇచ్చింది. వాళ్ళ మేనిఫెస్టోనే సార్ మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది సార్. వాళ్ళే చెప్పారు, మనం చెప్పాలి. ఒక్క నిమిషం, మీ ఆడ ఏదో ప్రాబ్లం ఉందంటే ఒకసారి రియాజ్ గారితో మాట్లాడదాం. రియాజ్ గారు చెప్పండి, మీ ఏంటి ఆక్స్ఫర్డ్లో ఎట్లా చేయగలుగుతారు? ₹1 ఇవ్వలేదు, అక్కడ పరిశోధనలన్నీ పాడు చేస్తున్నారు. గత 12 ఏళ్ళకి ఇదే పరిస్థితి, కాంగ్రెస్ వచ్చిన మార్పు ఏం లేదని ప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు. మీరేమంటారు? కేఎస్ఆర్ గారు,
నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటనలో నేను కూడా భాగస్వామిగా ఉన్నాను. ఎందుకోసం అంటే వెరీ గుడ్. డిజిటల్ లైబ్రరీకి సంబంధించిన శంకుస్థాపన జరిగింది కాబట్టి నేను రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా వారితో కలిసి పాల్గొనే అవకాశం నాకు మర్చిపోయాను, ఇందాక ఇంట్రడక్షన్ చేసేటప్పుడు పొరపాటును మర్చిపోయాను. ఇక్కడ గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కూడా మీరు ఉన్నారు. ఓకే, కేఎస్ఆర్ గారు మాట్లాడండి. ఒక 2 దశాబ్దాల తర్వాత ఒక ముఖ్యమంత్రి మొత్తం భారతదేశంలోనే ఒక విలువైన యూనివర్సిటీ, ప్రపంచానికి అనేక మంది మేధావులను అందించిన యూనివర్సిటీకి వెళ్ళడాన్ని మొట్టమొదటిసారి స్వాగతించాను. ముఖ్యమంత్రి గారు అక్కడ వెళ్ళింది అభివృద్ధి కార్యక్రమాల కోసం సార్. వారు అభివృద్ధి కార్యక్రమాల కోసం కాదు, మీరు చెప్పిన దాంట్లో చిన్న కరెక్షన్ ఉన్నట్టు. కాదు 2 దశాబ్దాల తర్వాత అని అంటున్నారు. కాదు ఒక్క నిమిషం, 2 దశాబ్దాల తర్వాత అన్న పదం కరెక్ట్ కాదేమో. కేసీఆర్ గారు కూడా వెళ్ళారు కదా రాష్ట్రపతి గారి ప్రోగ్రాంలో. కేసీఆర్ గారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా రాష్ట్రపతి గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రేక్షకుడిలాగా అక్కడ పక్కన కూర్చున్నాను నేను. వీఆర్ ఆల్సో ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కానీ ఒక ప్రేక్షకుడిలాగా పోయింది తప్ప దశా దిశ నిర్దేశించే కోణంలో పోలేదు. ఉస్మానియా యూనివర్సిటీకి దశా దిశ నిర్దేశించే కోణంలో పోయిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 2 దశాబ్దాల తర్వాత ఎందుకు చూస్తున్నామంటే ముఖ్యమంత్రి గారి హోదాలో ముఖ్యమంత్రి గారు ఆ యూనివర్సిటీ మీద మాట్లాడే క్రమంలో పోయినారు కాబట్టి దాన్ని మేము చారిత్రాత్మక ఘట్టంగానే మేము స్వీకరిస్తా ఉన్నాం. మీరు 2017లో ప్రణబ్ ముఖర్జీ గారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు కేసీఆర్ గారు మాట్లాడిన వీడియోను చూపెడితే నేను కూడా చూస్తాను. నేను కూడా ఆ మీటింగ్ కి సంబంధించిన ఇష్యూస్ మీద నాకు ఐడియా ఉంది పూర్తిగా. రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఉండాలి కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం వచ్చి కూర్చున్నారు తప్ప ఆయన దశాదిశ నిర్దేశం కోసం పోలేదు. దీన్ని మీరు ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, ముఖ్యమంత్రి గారు నేను అక్కడ వారు దుదింబి హాస్టల్ని అట్లాగే దుదింబి హాస్టల్ని దాంతో పాటుగా భీమా హాస్టల్ని ఓపెన్ చేశారు. హాస్టల్ని ఓపెన్ చేయడాన్ని వారు అర్థం చేసుకుంటే అది అభివృద్ధి కార్యక్రమం కాదో ప్రకాష్ రెడ్డి గారు చెప్తే నేను వింటాను సిద్ధంగా ఉన్నాను. అట్లాగే యూనివర్సిటీలో నెగ్లిజెన్సీని మొట్టమొదటిసారిగా మొదలుపెట్టింది. ఒక్క నిమిషం రియాజ్ గారు, మీరు ఏదో రియాజ్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు ఏదో అడుగుతారంట. ఒక్క నిమిషం ఇప్పుడు రియాజ్ గారు. రియాజ్ అన్న అది ఓన్లీ రిబ్బన్ కట్ చేసుకోవడానికి చాకు పట్టుకొని కత్తెర పట్టుకొని పోయింది తప్ప ఆడ సిమెంట్ బత్తాలు వేసింది లేదు. అంటే మళ్ళీ మీరు అనొచ్చు అది ప్రభుత్వం, అంటే మా ప్రభుత్వం తీసుకొని కట్టిన హాస్టల్స్ను మీ ముఖ్యమంత్రి పోయి రిబ్బన్ కట్ చేస్తుండు. అది షేర్లింగంపల్లి ఫ్లైఓవర్ అయినా అది ఉస్మాన్ యూనివర్సిటీలో హాస్టల్ అయినా అది మేము బిల్డ్ చేసింది, మీరు బిల్డ్ చేసింది ఏమన్నా ఉన్నదా? 20 నెలల 20 నెలల అమాయకత్వం అంటే వాళ్ళు ఏం చేయలేకపోయినారు కదా. వాళ్ళు నిజంగా వాళ్ళ టైంలో వాళ్ళ ఇనాగ్రేషన్ చేసేవాళ్ళు కదా. ఇనాగ్రేషన్ అంటే మీరేమైనా చేసినా చెప్పండి మరి. కోసం పోవట్లేదు కేఎస్ఆర్ గారు. అంటే ఇది కీలకమైన పాయింట్ కదా, గత ప్రభుత్వంలో కట్టారు అన్న పాయింట్ చెప్తానంటే సరే చెప్పండి సార్. కేఎస్ఆర్ గారు ప్లీజ్ లెట్ మీ ఫినిష్. మొత్తం మీరు ఇంటర్వ్యూ అంతా శ్రీనివాస్ గారితో చేయండి, నాకేం అభ్యంతరం లేదు. మొత్తం మీకు వారికి డోంట్ ఇంటర్ప్రెట్ అయితే నేను మాట్లాడడానికి ఏముండదు. ముఖ్యమంత్రి గారు చాలా చారిత్రాత్మకమైన స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో ఏంటంటే 1970లో ఒక చారిత్రాత్మక ఘట్టం సందర్భంలో ఉస్మాన్ యూనివర్సిటీ ఏర్పడింది. రవీంద్రనాథ్ ఠాగూర్ సలహాతోటి ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన బోధనా భాషను అప్పటి నిజాం అంటే 7వ నిజాంగా ఉన్న చివరి నిజాం నిర్దేశించాడు. ఉస్మాన్ యూనివర్సిటీ అనే పేరు మొత్తం తెలంగాణకు ప్రత్యామ్నాయంగా ఒక ఆల్టర్నేటివ్ పేరుగా ముఖ్యమంత్రి గారు కొనియాడారు. ఎస్, ఈరోజు తెలంగాణ సమాజంలో మొదటి తరంగా ఉన్న అందరం కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన వెల్లులతోటే బయటకు వచ్చాం. అక్కడ ఉన్న ప్రకాష్ రెడ్డి గారు కానీ శ్రీనివాస్ గారు కానీ నేను కానీ మిగతా ఎవరైనా కూడా అక్కడి నుంచి వచ్చాం. దాన్ని ఆయన ప్రస్తావించి ఆయన చెప్పిన విషయం ఏంటంటే దాదాపుగా ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని అభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉంటాం అన్న విషయాన్ని చెప్పారు. సభికులకు వేదికలో మనకు మామూలుగా సభలో ఉన్న వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. రిక్రూట్మెంట్ మీద ఒక విద్యార్థి వేసి అడిగినప్పుడు దానికి సమాధానంగా చెప్పాడు. ఎస్, రిక్రూట్మెంట్ పాలసీస్ నెగ్లెక్ట్ గురైపోయినాయి. 10 ఏళ్ళ నుంచి ఏం రిక్రూట్మెంట్ లేదు. అంతకుముందు తెలంగాణ ఉద్యమం జరగడం వల్ల ఏమైపోయిందో ఉస్మాన్ యూనివర్సిటీ మొత్తం ఉద్యమం మీద ఫోకస్ చేసింది. ఇప్పుడు ఆ గతంలో ఉండే తప్పులు ఏవైతున్నాయో పొరపాట్లు ఏవైతున్నాయో జరగని అంశాలు ఏవైతున్నాయో సరిదిద్దే ప్రయత్నం చేస్తామని చెప్పారు. సో డెమోక్రటిక్గా మాట్లాడడం కొంత టైం ఇవ్వండి. ఆ టైం కూడా ఎక్కువ కాలం అడగలేదు. డిసెంబర్ అనేది ఒక చారిత్రాత్మక ప్రకటన విడుదలైన రోజు అది. కాబట్టి మళ్ళీ డిసెంబర్లో వస్తాను. ఇది ఉంది, ఇప్పుడు మనం ఆగస్టులో మాట్లాడుతున్నాము. మళ్ళీ మేము డిసెంబర్లో వస్తాం. వచ్చిన క్రమంలో నా దగ్గర ఒక పోలీసు కూడా ఉండాల్సిన అవసరం లేదు. నేను డెఫినెట్గా పోలీసులు లేకుండా అక్కడికి వస్తానని చెప్పేసి అక్కడ ఉన్న సిపి గారు కానీ డీజీపీ గారు కానీ ఆ విషయాన్ని ఆయన చెప్పారు. ఒక డెమోక్రటిక్గా చాలా హూందాగా ఒక అభివృద్ధికి కట్టుబడిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు కోడిగుడ్డు మీద ఈకలు వల్లిస్తూ ఇప్పుడు వీళ్ళ ప్రధానమంత్రి అక్కడ ఉన్న జేఎన్యూ మమ్మల్ని రాదండి ఒకసారి జవహర్లాల్ యూనివర్సిటీకి ఇట్లే ఒకసారి మోడీ గారు పోతే
ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు వచ్చిన విలువేదో ప్రకాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి అట్లాగే బీజేపీ వాళ్ళకి తెలిసే అవకాశం మనకు కనపడుతూ ఉంటుంది. ఆ జేఎన్యూలో వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తే ఉస్మానియా యూనివర్సిటీలో మేము ఏం చేస్తున్నారో మేము చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం అలా జేఎన్యూకు ప్రధానమంత్రి పోవడానికి చేతగాడు, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ మాత్రం బీజేపీలో జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ఏంటంటే హరీష్ రావు గారు పూర్తి అక్కస్తోటి జీర్ణించుకోలేకుండా మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు గారి ముఖంలో నెత్తురు చుక్కలేదు. మొన్న దాకా వీళ్ళు ఏం చేశారంటే నీకు దమ్ముంటే ఉస్మానియా దమ్ముంటే హాస్పిటల్ పోతారు కానీ ఉస్మానియా యూనివర్సిటీకి రారు. బేసిక్గా నువ్వు అదుంటే ఉస్మానియా యూనివర్సిటీ రాడు. ధైర్యం ఉన్నవాడు కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డల్ని తెలంగాణ నుంచి ఎవరైతే బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డలు ఎవరుతుందో వాళ్ళ స్కాలర్షిప్లను ఆపిన ఘనత బీజేపీది. ఈరోజు ఎస్సీ స్కాలర్షిప్లు, మైనార్టీ స్కాలర్షిప్లు, బీసీ స్కాలర్షిప్లు యూనివర్సిటీ విద్యార్థులు రాకుండా ఆపిన చరిత్ర బీజేపీ. ప్రకాష్ రెడ్డి గారు ఆయన నీతో చెప్తానంటే నాకు నభస్తా ఉన్నది. బేసికల్గా మొత్తం యూనివర్సిటీలను నిర్వీర్యం చేసి ప్రైవేట్ యూనివర్సిటీలకు బాటలు వేసిందే మీ పార్టీ కదా సార్. ఆ రోజు అరుణ్ శౌరిని డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్గా పెట్టి మొత్తం వ్యవస్థను మొత్తం కూడా ప్రైవేటీకరణ వైపు దారి మళ్లించింది మీరు కదా సార్. ఈ రోజు మీరు ముఖ్యమంత్రి గారు అక్కడిపై విద్యార్థులకు సంబంధించిన విషయాల మీద ఒక స్టెప్ తీసుకున్నారు. తర్వాత వాళ్ళు అన్నారు కదా నిర్బంధాల మధ్య రేవంత్ రెడ్డి గారు పోయినారని. అభివృద్ధి కార్యక్రమాల కోసం పోయినప్పుడు ఏ రాజకీయ పార్టీ బాధ్యత ఏంటంటే సార్ దాన్ని అడ్డుకోవద్దు సార్. రాజకీయాల విషయాలకు వచ్చినప్పుడు మీరు అడ్డుకునే ప్రయత్నం చేయండి. కానీ అక్కడ పోయింది అభివృద్ధి. అక్కడ మీకు కుమార్ గారు కనబడతా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో 100 సంవత్సరాల చరిత్రలో ఒక దళిత సామాజిక వర్గం నుంచి ఉన్నతమైన విలువలతోటి ఉన్నతమైన క్వాలిఫికేషన్తో ఉన్న ఒక బిడ్డను మేము వైస్ ఛాన్సలర్ మేము పెట్టాం. మేము సామాజిక సమీకరణతో ఈ రోజు వైస్ ఛాన్సలర్ నియామకం జరిగింది. యూనివర్సిటీలకు మొట్టమొదటిసారిగా రిక్రూట్మెంట్కి సంబంధించిన ఫ్రీడమ్ ఇచ్చాం. మేము ఓపెన్ గా చెప్పిన విషయమే ఫ్రీడమ్ ఇచ్చాం. మేము అభివృద్ధికి సంబంధించిన ఇష్యూస్ మీద మాట్లాడడానికి రేవంత్ రెడ్డి గారు పోతే ఆ యూనివర్సిటీలో చదివిన శ్రీనివాసరావు గారిని, ప్రకాష్ రెడ్డి గారు కానీ దయచేసి అభినందించాలి. కానీ రాజకీయ అక్కస్తోటి జీర్ణించుకోలేక మాట్లాడడం అనేది వాళ్ళ యొక్క అభివృద్ధి వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు తప్ప పాజిటివ్నెస్ వ్యక్తం చేయట్లేదు కాంగ్రెస్ పార్టీగా మీ అభిప్రాయం. రైట్, బాగా చెప్పారు, చక్కగా మాట్లాడారు రియాజ్ గారు, దాంట్లో ఏం సందేహం లేదు. మీ వాదనతో ఏకీపించకపోయినా మీ వాదన పటిమ బాగుంది. రైట్, చెప్పండి, చాలా గట్టిగా చెప్పారు రియాజ్ గారు. ఏది రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్పగా మాట్లాడారన్న దాని మీద ఆయన కాన్సన్ట్రేట్ చేసి చెప్పారు. రియాజ్ అన్న చాలా బాగా మాట్లాడినాను. రియాజ్ అన్న పార్టీ కాబట్టి మాట్లాడతాడు. నేనేమంటా మౌలిక ప్రశ్నలు రియాజ్ అన్నకు స్పందిస్తున్నా. అన్న, మీ ముఖ్యమంత్రి మీ పార్టీని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నది. మీ రాహుల్ గాంధీ, మీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అశోక్ నగర్కి వచ్చి ఛాయ్ తాగి మీ ఉద్యోగాలు మీకు చేతిలో పెడతామని మాట్లాడినారు. ఏం జరిగిందన్న? 20 నెలల్లో వాళ్ళ మీద లాఠీచార్జ్ జరిగింది. నిన్నగాక మొన్న మీ ఎమ్మెల్సీ అశోక్ నగర్ పోతే దయాకర్ గారు 100 మంది విద్యార్థులు ప్రశ్నించారు. ఎటువైపు చూస్తుందన్న మనం? వాస్తవం మీ ఇప్పుడు వచ్చిన యూనివర్సిటీకి ముఖ్యమంత్రి ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అంటే సన్మాన్ హోటల్ కాడికి పోయి బిర్యానీ బ్యాచ్ అని అవమానించాడు. ఇదంతా చరిత్ర కదన్న. నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారు లిటరల్గా ఆడో బిర్యానీ బ్యాచ్ ఉంటుంది, సన్మాన్ హోటల్ కాడ పోతుంది, బీరు తాగుతారు, బిర్యానీ తాగుతారు, ధర్నా చేస్తారు, వెళ్ళిపోతారు. లేదు, తార్నాకలో సన్మాన్ హోటల్ దగ్గర ఒక బిర్యానీ బ్యాచ్ ఉంటుంది, 4 పోరాగాలు కలుస్తారు, వాళ్ళకు బిర్యానీ ఇస్తే ధర్నా. నేనేమంటా, ఉస్మానియా విద్యార్థులు అక్కడ ఉండేది. ఉస్మానియా విద్యార్థులు అట్లా అవమానించిన వాళ్ళను నిన్న మొత్తం మీరు కంచెలు వేసుకొని విద్యార్థులందరినీ 3 రోజుల నుంచి అరెస్ట్ చేసి, నేనేమంటున్నా, యూనివర్సిటీకి ముఖ్యమంత్రి పోవడంలో అభ్యంతరం లేదు, కానీ మీరు చెప్పిన హామీలేంది? 2 లక్షల ఉద్యోగాలేవి? జాబ్ క్యాలెండర్ ఏది? అశోక్ నగర్లో మీ రాహుల్ గాంధీ వచ్చి ఛాయ్ తాగి మీకు ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇస్తానని నోటిఫికేషన్లు ఇవి. నేను ఇచ్చిన 60,000 ఉద్యోగాలు నోటిఫికేషన్లు 40,000 నువ్వు కంప్లీట్ చేసి 10,000 నీ అకౌంట్లో వేసుకొని మొత్తం 60,000 నాయని చెప్పుకున్నావు కదా. నేను బాజాబ్తో చెప్తున్నా, 1,65,000 పైన ఉద్యోగాలు మేము ఇచ్చిన 10 ఏళ్ళల్లో మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఏ విద్యార్థితోనైనా మీరు మాట్లాడగలుగుతారు అన్న? ఈరోజు స్పష్టంగా అన్న మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. మొన్న దయాకర్ గారు పోయారు, ఉద్యమకారుడు, మాతో పోతే అశోక్ నగర్లో పోతే 100 మంది విద్యార్థులు ప్రశ్నించారు కదా అన్న. మన వీడియోలు చూసినాం కదా అన్న. దయాకర్ అన్న మీకు ఉద్యోగం దొరికింది, మా ఉద్యోగం సంగతి ఏందని 100 మంది విద్యార్థులు ప్రశ్నించారు. ఈరోజు మీరు గొప్పగా ఏం చెప్పుకుంటున్నా, మేము కట్టిన బిల్డింగ్లకు మీ ముఖ్యమంత్రి గారు పోయి రిబ్బన్ కట్ చేశారు. అది సాంప్రదాయంగా జరుగుతుంది, మేము కాదంటలేం. కానీ మీరు ఇచ్చిన అవుట్పుట్ ఏంది? 20 నెలల్లో మీకోసం విద్యార్థులు కాలుకు బల్బం కట్టుకొని గెలిపించారు కదా. వాళ్ళే చెప్తున్నారు కదా, మేము మా తల్లిదండ్రుల దగ్గర పోయి ఓట్లు వేయించినాం, మిమ్మల్ని గెలిపించినాం, మా ఉద్యోగాలు ఏమని అడుగుతున్నారు కదా. ఏం నోటిఫికేషన్లు వేసినారని ఇప్పటి వరకు మీరే చెప్పారు కదన్నా.
2 లక్షల ఉద్యోగాలని చెప్పమండి. ఆల్రెడీ చెప్పారు. నేనేమంటున్నా, చెప్పండి, లేదంటే అబద్ధాలు మాట్లాడి ఈరోజు ముఖ్యమంత్రి గారు పోలీసు వ్యవస్థను పెట్టుకొని డీజీపీలను పెట్టుకొని మొత్తం పెట్టుకొని అడిగి పోయి 4 మాట్లాడి వస్తే ఏం 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 మెసేజ్ ఇచ్చినట్టు? ఆక్స్ఫర్డ్ గా చేస్తానని చెప్తుంటే ఆయన సార్ ఇప్పుడు ఇంతకుముందు మన ప్రకాశ్ అన్న చెప్పిండు కదా 500 కోట్లు ఇస్తానడు, ఏమైపోయినాయి సార్? 6 గ్యారెంటీలు అన్నారు, ఏమైపోయినాయి సార్? తులం బంగారం అన్నారు, మాటలే సార్, వాళ్ళ మాటలు తప్ప ఏమున్నాయి సార్? ఉద్యమంలో ఎక్కడ ఉన్నారా? కేసీఆర్ గారు వెళ్ళలేకపోయిన యూనివర్సిటీకి ఆయన వెళ్ళగలిగాడు కదా. యూనివర్సిటీ ఎక్కడ ఉంది సార్? హైదరాబాద్ లో ఉంది కదా, వేరే పాకిస్తాన్ లో లేదు కదా. వెళ్ళకపోవడం ఏమున్నది? నేనేమంటున్నా, మీరు ఇచ్చిన సార్ మేము మొట్టమొదటిసారి ఒక బీసీ చరిత్రలో 50 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా బీసీలను ఎస్సీలను చేయలేదు. ఈరోజు ఇప్పుడు అనివార్య పరిస్థితుల్లో ఈ రోజు చేసినాడు. మేము మొట్టమొదటిసారి ఓ యాదవ్ బిడ్డను బీసీ చేసినాం, మొట్టమొదటిసారి సార్ 100 ఏళ్ల చరిత్రలో. నేనేమంటున్నా, మీరు ఇచ్చిన హామీలు విద్యార్థులు ఎందుకు మరి నిర్బంధించారన్న? ఇప్పుడు ఒకవేళ అనుకుందాం సార్, మంచిగా చేస్తున్నారు కదా, మీరు చేస్తున్నారు అనుకుంటే 3 రోజుల నుంచి విద్యార్థుల పోలీస్ స్టేషన్లు ఎందుకు కూర్చోబెట్టారు? అన్ని సంఘాల విద్యార్థులను, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సంఘాలు ఎందుకు పెట్టిరన్న? పంపించాలి కదా, మాట్లాడనియాలి కదా. సమాధానం అడుగుదాం. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, మోడీ గారు జేఎన్యూకి వెళ్ళగలిగారా అని రియాజ్ గారు చేసిన ప్రశ్న ఆసక్తికరంగా ఉంది, మీరేం చెప్తారు దానికి? సార్ నేను ముందు మోడీ గారు జైలుకి వెళ్ళేదానికి ఖచ్చితంగా సమాధానం చెప్పకంటే ముందు నేను మోడీ ఒక విషయం చెప్తాను సార్. ఉస్మాన్ యూనివర్సిటీలో నేను రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు సార్, ఇంజనీర్లతో కమిటీ చేస్తాను సార్, యూనివర్సిటీ అభివృద్ధికి ఇంజనీర్ల కమిటీ అన్నారు సార్. యూనివర్సిటీల అభివృద్ధికి విద్యావంతుల కమిటీ వేస్తారు సార్, ఇంజనీర్ల ప్రాజెక్ట్ కట్టడానికి ఇంజనీర్ కమిటీ వేస్తారు, కూలిపోతే ఇంజనీర్ల కమిటీ వేస్తారు సార్. ఇది కూడా రాసిచ్చిన తప్ప ఏం చేసిన తప్ప నాకు తెలియదు, కానీ నేను డైరెక్ట్ గా చూసిన విషయం చెప్తున్నాను సార్. ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యావంతుల ప్రొఫెసర్ల కమిటీ వేసి అభివృద్ధికి ఏముండాలనేది చూస్తాను చెప్తారు, కానీ ఇంజనీర్ల కమిటీ వేసినప్పుడు అంటే వాళ్ళకి అర్థమైపోతుంది సార్, వాళ్ళ ఉస్మాన్ యూనివర్సిటీ గురించి వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమైపోతుంది సార్. ఇది ఒక పాయింట్. నేను నెంబర్ 2 ఏంటంటే, మీరు ఎందుకు రిక్రూట్మెంట్ చేయలేదు ఉస్మాన్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, ప్రొఫెసర్ ఎందుకు రిక్రూట్ చేయలేదు? 2వ ప్రశ్న సార్. నాకు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే సార్, వారు ఒక మాట చెప్పినారు, దాని గురించి చెప్పిన తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను సార్. విద్యను ప్రైవేటీకరణ చేసేటువంటి ఒక దుర్మార్గపు చర్య రాజీవ్ గాంధీ కాలంలో స్టార్ట్ అయితే, పివి నరసింహ కాలంలో పతాకానికి చేరుకుంటే, ఈ రోజు మొత్తం భారతదేశంలో ప్రైవేట్ రంగ విద్యా వ్యవస్థను మొత్తానికి పెట్టింది వాళ్ళు సార్. బ్రహ్మాండంగా తీసుకెళ్లారా? ప్రైవేట్ రంగంలో విద్యార్థి, ఎందుకంటే నేను కూడా కాలేజ్ పెట్టాను సార్. రాజీవ్ గాంధీ కాలంలో మొదటి ప్రైవేట్ కాలేజ్ హైదరాబాద్ లో, తెలంగాణ గడ్డ మీద మొదటి ప్రైవేట్ కాలేజ్ జీవోకి వచ్చిన నేనే సార్. అంటే ప్రైవేట్ కాలేజీలు రావటం వేరు, కాదు ప్రైవేట్ కాలేజీలు రావటం వేరు, ప్రైవేట్ యూనివర్సిటీలు ప్రైవేటు వాటన్ని చేయటం వేరు కదా. ప్రైవేట్ యూనివర్సిటీ సార్, విదేశీ యూనివర్సిటీల ఆహ్వానం పలికిన మన్మోహన్ సింగ్ అత్యద్భుత ఆర్థికవేత్త ప్రభుత్వం సార్. విదేశీ యూనివర్సిటీ మీరే వద్దన్నారా? కాదుగా, మీరు అప్పుడే 11 ఏళ్లుగా ఉన్నారు, మీరు ఏం వద్దన్నారా? మీరు ఇస్తానే ఉన్నారు కదా, మీరు ఇస్తానే ఉన్నారు కదా. నేను చెప్తాను సార్, మొత్తం భారతదేశంలో ఈ రోజున ఐఐటీస్ కావచ్చు, ఐఐఎంస్ కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, అయితే ఉన్నత విద్యలో ఉన్నటువంటి, ఇప్పుడు హైదరాబాద్ ఐఐటి కూడా మీరు చూస్తున్నారు సార్, హైదరాబాద్ లో ఎయిమ్స్ కూడా చూస్తున్నారు, ఎన్ని ఐఐఎంలు స్టార్ట్ అయినా చూస్తున్నారు. అందుకోసం అని అంటే సార్, మనం విమర్శించేటప్పుడు జేఎన్యూకు పోవాలనంటే తుక్కుడే గ్యాంగ్ సార్, తుక్కుడే గ్యాంగ్ తో జేఎన్యూలకు పోయినటువంటి ఒక దుర్మార్గ రాజకీయ వ్యవస్థ సార్. ఈ దేశానికి బర్బాదీ చూస్తున్నటువంటి జేఎన్యూలకు పోలేదు, కానీ మన ఈ దేశానికి ఇంజనీర్లు ఇస్తున్న ఖరగ్పూర్ యూనివర్సిటీకి మొట్టమొదటిసారిగా మా ప్రధానమంత్రి పోయినాడు సార్. ఖరగ్పూర్ యూనివర్సిటీ కాదు, ఖరగ్పూర్ ఐఐటికి పోయినాడు సార్. అక్కడ కాన్వకేషన్ లో పాల్గొన్నాడు సార్, ఒక 10 కాన్వకేషన్ లో పాల్గొన్నాడు. జేఎన్యూ మీరు చూస్తున్నారు సార్, జేఎన్యూ లో ఒక కాశ్మీరీ తుక్కుడే గ్యాంగ్ దేశ్ బర్బాదీని చూసే వాళ్ళకి మద్దతు ఇస్తున్న గ్యాంగ్ ఎక్కడ ఉందో చూస్తున్నాం సార్. ఎవరి నాయకత్వంలో తుక్కుడే గ్యాంగ్ ఉంది కదా. ఒక్క నిమిషం రియాజ్ గారిని అడుగుదాం. తుక్కుడే గ్యాంగ్ అంటున్నాడు ఆయన, చెప్పండి సమాధానం రియాజ్ గారు. ఒక్క నిమిషం, ఒక్కటే మాట చెప్తా. గద్దర్ పేరు గుర్తు చేశారు, జార్జ్ రెడ్డి పేరు గుర్తు చేశారు. ఓకే, వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ తిరిగి నడిగాడు అన్నారు సరే. అదే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద పాలమూరు బిడ్డ, నల్లమల బిడ్డ రేవంత్ రెడ్డి గారు, నేను నల్లమల బిడ్డ అన్నాడు కదా, ఆ నల్లమల బిడ్డ చంద్రారెడ్డిని ఈ హాస్టల్లో పట్టపగలు చంపేస్తే గుర్తులేనటువంటి ఒక దుర్మార్గుడు సార్ రేవంత్ రెడ్డి.
ఓ దుర్మార్గుడు సార్ రేవంత్ రెడ్డి. నల్లమల్ల బిడ్డలు చంద్రారెడ్డిని చంపితే గుర్తు చేయలేదు సార్. ఈ నల్లమల్ల ఊరి పక్కన మాత్రం దుర్మార్గుడు అయిపోతాడా? జాజిరెడ్డి అంటే గుర్తొచ్చింది సార్. జాజిరెడ్డి గుర్తొచ్చింది సార్. రైట్, ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం మీరు ఆగండి. అట్లయితే రైట్ మీ వాదన చెప్పారు కదా, మీ వాదన చెప్పారు కదా. ప్రకాష్ గారు ఆగండి. రైట్ ఓకే, ప్రకాష్ గారు ఆగండి. మరి ఆగండి. జయప్రకాష్ గారు హైదరాబాద్ నుంచి. జయప్రకాష్ గారు ఓకే ఒక్క నిమిషం మీరు ఆగండి. మరి మీరు ఆగడం కోసం జయప్రకాష్ గారు హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయన కాలర్ని అడిగాను. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. ఇప్పుడు ఆయన ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు ఖరగ్పూర్ అని. ఖరగ్పూర్ ఐఐటిని పెట్టిందే జవహర్లాల్ నెహ్రూ. ఓకే, ఇట్ ఈస్ నాట్ బీజేపీ. అంత గొప్పగా చెప్తున్నాడంటే అంత అంత వ్యాలిడ్, అంత గొప్పదనంగా దాన్ని డెవలప్ చేశారు. నెహ్రూ గారిని మోడీ గారు విమర్శిస్తా ఉంటారు. ఇప్పుడేమో ఆయన చెప్తున్నారు కదా, ఎయిమ్స్ పెట్టాం, ఐఐటి పెట్టాం, అది వాస్తవేగా. అది వాస్తవమే, కానీ అది క్వాలిటీ ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ గానీ ఖరగ్పూర్ ఐఐటికి గానీ కాలు గోటికి కూడా పనికిరావండి. అవి అట్లా అంటే కాలు గోటికి కూడా పనికిరావు క్వాలిటీ. ఎవరు ప్రిఫర్ చేయట్లా వాటికి. గతి లేక ఇంకా ఏదో ఐఐటి అని చెప్పి చేసుకోవడానికి వెళ్తున్నారు కానీ ఆ నెహ్రూ గారు పెట్టిన ఐఐటీలకి ఏది సాటి రాదు. ఆ క్వాలిటీ అక్కడ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ లేకుండా మెయింటైన్ చేయడం అనేది అప్పుడే. ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది అది? అంతా పొలిటికల్ ఇంటర్ఫరెన్స్. మీరేం చదివారు? మీకు ఐఐటి ఐఎం వీటితో ఏమైనా సంబంధం ఉందా? ఊరికే స్టడీ చేయటం అనే? నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు సార్. ఫ్రెండ్స్ ఉన్నారా? రైట్. ఎవరు? అంబటి రామకృష్ణ యాదవ్ గారు ఏపీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉన్నారు. రియాజ్ గారు దయచేసి ఒక నిమిషం వీరికి కూడా అనుమతి ఇవ్వండి. రామకృష్ణ గారు సార్, ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు అంత గట్టిగా ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఎస్, డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా రావాలి, అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి అని తీసుకొచ్చిన మాట వాస్తవం. వచ్చిన తర్వాత స్టడీ చేసిన తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీలో బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలకి అవకాశం దొరకట్లేదని చెప్పి ఆర్టికల్ 15(5) అమెండ్ చేసి ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలకి విద్యా అవకాశాలు కల్పించాలి అని చెప్పి రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేస్తే కోర్టులకు వెళ్ళి దాన్ని ఆపుకుంటే చివరికి కోర్టు కూడా విద్యా ప్రమాణాలు పాటిస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలకి ప్రైవేట్ యూనివర్సిటీల్లో కూడా రిజర్వేషన్ ఇవ్వండి అని కోర్టు తీర్పిస్తే 2013లో ఈనాటి వరకు మోడీ గవర్నమెంట్ దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయలేదు సార్. బీసీ ఎస్సీ ముందు మీ గీతా యూనివర్సిటీ ఉంది కదా ఆంధ్రప్రదేశ్, అక్కడ ఏంటి మొదలు మీ చంద్రబాబు నాయుడు దగ్గరనే కదా మీ రాష్ట్రంలో గీతం యూనివర్సిటీ. ఓకే, రియాజ్ గారు మాట్లాడండి. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. రియాజ్ గారు మాట్లాడండి. రియాజ్ గారు మాట్లాడండి ప్లీజ్, సమాధానం చెప్పండి ప్లీజ్ మాట్లాడండి. మా ప్రకాశన నింపాదిగా చాలా అద్భుతంగా మాట్లాడతారు కానీ పాప ఇవాళ ఎందుకు ఆయన విచక్షణ కోల్పోయినారు. ఆయన పట్టుకోలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోతే. ఉస్మానియా యూనివర్సిటీ ఆ రోజు జాతీయ ఉద్యమానికి నాయకత్వం వినండి సార్. ఒక మాట కూడా మాట్లాడలేదు. చాలా అభ్యంతరంగా మాట్లాడలేదు. ఉస్మానియా యూనివర్సిటీ రోజు జాతీయ ఉద్యమానికి నాయకత్వం వహించిన యూనివర్సిటీ సార్ పివి నరసింహారావు గారు ఆ రోజు వందే మాత్రం నినాదం కోసం తన ఎంఏ త్యాగం చేస్తున్న నాగ్పూర్ లో చదువుకున్న చరిత్ర ఉస్మానియాకు ఉంది. జార్జ్ రెడ్డి గారు మతోన్మాదానికి వ్యతిరేకంగా ఆ రోజు నిజాం మతోన్మాదానికి వ్యతిరేకంగా జాతీయోద్యమానికి ఉస్మానియా నాయకత్వం వహిస్తే తర్వాత కాలంలో అదే మతోన్మాదానికి వ్యతిరేకంగా బలైన వ్యక్తి జార్జ్ రెడ్డి వారి పేరు తీసుకున్నారు. అట్లాగే గద్దరన్న మా లాంటి వాళ్ళందరం కూడా మేము చాలా కింది వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం సార్. మార్జినల్ సెక్షన్స్ మేము చాలా మార్జినల్ సెక్షన్స్ నుంచి బయటకు వచ్చిన సెక్షన్స్ కి మాకు ఉత్తేజాలు ఇచ్చిన మా ధ్రువతార మాకు గద్దర్ గారు వారి పేర్లకు తీసుకున్నారు. వారు జేఎన్యూ అనేది ఈ రోజు మొత్తం సివిల్ సర్వీస్ లో టాప్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అది జేఎన్యూ. వారు జేఎన్యూని అవమానపరిచారు. మొత్తం సివిల్ సర్వీస్ వ్యవస్థను ఈ రోజు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు భారతదేశానికి పరిపాలన చేస్తున్న అందరినీ అవమానపరిచే వ్యాఖ్యలను ప్రకాష్ రెడ్డి గారు చేశారు. ఉపసంహరించుకోవాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్కసారి మీరు గెలవాలి జేఎన్యూలో. ఈ రోజు అదే మీరు అంట్లో తుగ్గే గ్యాంగే ఈ రోజు ఇక్కడ ఐఏఎస్ ఇచ్చింది, ఐపీఎస్ ఇచ్చింది, ఈ పరిపాలన వ్యవస్థను ఇచ్చింది.
ప్రజాస్వామ్య విలువలు ఇచ్చింది. అవును ప్రపంచంలో ఎక్కడ అణచివేతలు జరిగినా అవును కూడా తుకిడే గ్యాంగ్ అంటూ నాకు కూడా నచ్చలేదు. ప్రకాష్ రెడ్డి గారు బాగానే మాట్లాడతారు కానీ రియాజ్ గారు నేను కూడా ఏకీభవిస్తున్నాను. రియాజ్ గారు ఒక్క నిమిషం రియాజ్ గారు ఓకే రియాజ్ గారు ఒక్క నిమిషం ఓకే ఒక్క నిమిషం రియాజ్ గారు ఒక్క నిమిషం. మీరు చేసినటువంటి వ్యాఖ్యతోటి ప్రకాష్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్య ఏదైతే ఉందో తుకిడే గ్యాంగ్ అన్న పదం కొంచెం ఆయన బాగా మాట్లాడతారు కానీ కొంచెం నాకు కూడా అభ్యంతరకరం అనిపించింది. ఆయన మాట్లాడుకుంటే బాగుంది. కరెక్ట్ రైట్ హైదరాబాద్ లో వందే మాతరం రామచంద్రరావు పేరు వందే మాతరం ఉద్యమంతో వచ్చినటువంటి రామచంద్రరావు పేరును మర్చిపోయినాడు సార్. అట్లా అందరి పేర్లు గుర్తుంచుకోవాలంటే కష్టం కదా. అట్లా కాదు ఓకే రైట్ ఓకే వందే మాతరం రామచంద్ర గారి గురించి వందే మాతరం రామచంద్ర గారి వల్ల ఒక్క నిమిషం నిద్ర ఆగండి దయచేసి వందే మాతరం రామచంద్ర గారి గొప్పతనం ఏంటంటే ఆయన వల్ల ఇద్దరు కాంగ్రెస్ నేతలు పదవులు కోల్పోవాల్సి వచ్చింది కోర్టు ఫీల్డ్లో. రైట్ మరొక అంశంలోకి వెళ్దాం. ఈ ఓట్ల చోరీకి సంబంధించి వస్తున్న ఆరోపణలు వీటి మీద మీరేమైనా మాట్లాడతారా కరీంనగర్లో? అంటే ఒకటే నిమిషం సార్. అంటే రియాజ్ అన్నకు ప్రకాష్ అన్నకు అన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద మాట్లాడాలి. ఐడియాలజికల్ ఫైట్ వైపు వెళ్ళిపోతున్నాం. ఇంతసేపు తుకుడే గ్యాంగ్ ప్రకాష్ అన్న కానీ జెన్యు అది ఐడియాలజికల్ వైరుధ్యం లాగా ఐడియాలజికల్తో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు విద్యార్థుల గురించి యూనివర్సిటీ ఎందుకు పోయింది సార్? విద్యార్థులకు కాన్ఫిడెన్స్ నింపాలనే కదా, విద్యార్థులలో ఒక ఉత్తేజాన్ని నింపాలనే కదా, ఒక నమ్మకాన్ని సపోర్ట్లు ఎవరు సార్ ఎవరు కొట్టింది సార్? ఠాగూర్ ఆడిటోరియంలో ఎంతమంది ఉంటారు సార్? సార్ నేనేమంటా ఇదే రావు అన్న ఒక చిన్న రిక్వెస్ట్ అన్న ఒక ప్రకాష్ అన్న ఒక ఇదే రిక్వెస్ట్ రియాజ్ అన్న చెప్తున్నా అన్న. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గతంలో అశోక్ నగర్కి వచ్చారు కన్నా అదే మీ ఆధ్వర్యంలో మీరు లైబ్రరీ చైర్మన్ గా అశోక్ నగర్ లైబ్రరీ తీసుకురండి అన్న. ప్రజలు ఏ విధంగా వెల్కమ్ చేస్తారో విద్యార్థులు ఏ విధంగా మాట్లాడతారో అర్థమవుతుంది. రైట్ 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి కరీంనగర్లో ఒకే ఇంట్లో 40 ఓట్లు. బండి సంజయ్ దేశ్ముఖ్ బీసీ కాదు 8 మంది బీజేపీ ఎంపీల గెలుపుపై సందేహాలు. చాలా ఈ మన మహేష్ కుమార్ గౌడ్ గారి సంచలనం అండి. గత 2 రోజులుగా ఈ వివాదం నడుస్తూ ఉంది. దీని మీద మీరు సంక్షిప్తంగా మాట్లాడండి. అట్లాగే అమిత్ షా వ్యాఖ్యలని ఎట్లా చూస్తారు? ఈ 2 పాయింట్ల మీద సంక్షిప్తంగా మాట్లాడండి. స్పష్టంగా అంటే ఏమంటున్నా అంటే ఓటు చోరీ అనేది స్పష్టంగా దేశంలో జరుగుతుంది కదా. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చేంతవరకు అంటే బీహార్లో ఏం జరిగింది సార్? 14-15 పెట్టి ఇచ్చారు. ఆధార్ కార్డు కూడా ఎవరు ఇచ్చారు సార్? ఈ దేశ ప్రభుత్వం ఇచ్చింది కదా, ఈ రాష్ట్ర ప్రభుత్వం దేశ ప్రభుత్వం ఇచ్చింది. చివరికి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఆధార్ కార్డు యాక్సెప్ట్ చేశారు. అంటే అర్థమైంది సార్, ఈసీ కూడా మిస్టేక్ చేస్తుంది, ఈసీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తుంది అనేది మనకు చిన్న లాజిక్ సార్. పెద్ద రాకెట్ సైన్స్ పొలిటికల్ సైన్స్ అవసరం లేదు. నా ఆధార్ కార్డు నేను ఎయిర్పోర్ట్లో పోతే ఆధార్ కార్డు చూపిస్తాను. మరి మహేష్ గారు ఏకంగా బీజేపీ ఎంపీలు గెలిచారంటేనే అదే సార్ నేను ఇప్పుడు ఏమంటున్నా, ఓట్లు ఎవరు చేయాలి సార్? ఈసీ చేయాలి. ఈ ఈసీ స్పష్టంగా శాస్త్రీయబద్ధంగా ఏ పార్టీలకు సంబంధం లేకుండా చేస్తే ఎవరింట్లో ఓట్లు అనేది తేలిపోతుంది. ఇది లింక్ కూడా చేయాల్సింది. ఆధార్ కార్డుకు ఇప్పుడు చాలా లింకులు అయిపోయాయి సార్. మన గ్యాస్ కనెక్షన్ లింక్ అయింది, ప్రతి ఆరోగ్యశ్రీ లింక్ అయింది. అట్లనే ఓటును కూడా లింక్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ లింక్ అయింది, అన్ని లింక్ అయింది. ఒక ఆధార్ నెంబర్ కొడితే నీకు మొత్తం సుప్రీంకోర్టు అనుకుంటే ఓటర్ ఆధార్ కార్డు తీసుకోక్కర్లేదు అని సార్. అదే సార్ ఇప్పుడు మనం చోరీ అవుతుందని వీళ్ళంటారు, చోరీ అవుతుంది వాళ్ళన్నప్పుడు స్పష్టంగా మనం బయటికి తీసుకురావాలి కదా. అదేవిధంగా మహేష్ గౌడ్ గారు ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతుంది ఈ రాష్ట్రంలో. వాళ్ళకి అధికారం ఇచ్చిండ్రు, ప్రజల సమస్యలు పరిష్కరించాలనే కాకుండా ఈరోజు ఒక్క నిమిషం సార్, ఇద్దరు ఎంపీలు సార్ 8 మంది తెలంగాణ ఇచ్చారు. యూరియా పరిస్థితి ఏంటి సార్ ఈరోజు? ఒకసారి ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఈరోజు ఎంతమంది రైతులు మనం రోజు చూస్తున్నాం కదా సార్. 15 రోజుల నుంచి యూరియా గురించి ఇద్దరు ఎంపీలు సార్. యూరియా రావాలంటే ఏం సార్? ఈ ఇద్దరు కేంద్ర మంత్రులు, ఆడ ఉన్న అగ్రికల్చర్ మినిస్టరు అండ్ ముఖ్యమంత్రి గారు, ఈ నలుగురు కేంద్రానికి పోతే యూరియా వస్తుంది కదా సార్. ఈ నలుగురు మాట్లాడుకొని సమస్యను పరిష్కరించకుండా అమిత్ షా గారి మీద న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు సార్ ఇప్పుడు అమిత్ షా గారు వాళ్ళు ఒక ఐడియాలజికల్గా ఉన్నారు సార్. వాళ్ళకు సెక్యులర్గా
ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు మాట్లాడినా ఇప్పుడు ప్రకాష్ అన్నకు కానీ వీళ్ళందరికీ కానీ అట్లనే అర్బన్ నక్సలైట్లు ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడినా అనుకో మనల్ని కూడా అర్బన్ నక్సలైట్లు అంటారు. అంటే ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ అవుతారు ఆటోమేటిక్గా బై డిఫాల్ట్. ఇక దానికి అవసరం లేదు. అందు గురించి చట్టం చదవాలి. అమిత్ షా గారు ఆ తీర్పు ఏమైంది చేసిండ్రో ఆ తీర్పు చదివితే అర్థమవుతుంది. సో చదవకుండా ఊరికైనా మీద పడేస్తే రియాజ్ గారు ఈ రెండు పాయింట్ల మీద చెప్తే ప్రకాష్ రెడ్డి గారు సమాధానం ఇస్తారు. క్లోజ్ చేద్దాం. రియాజ్ గారు మాట్లాడండి. ఒకటి ఓట్ల చోరీ, రెండు అమిత్ షా గారి వ్యాఖ్యలని మాజీ న్యాయమూర్తులు ఖండించడం. కేసీఆర్ గారు ప్రజాస్వామ్య వ్యవస్థకి ఆక్సిజనే ఓటు కదా సార్. అవును, ఓటు అనేది మనం బ్రతికున్న విధానాన్ని, రాజకీయ చైతన్యాన్ని, రాజకీయ భాగస్వామ్యాన్ని సూచిస్తూ ఉంటుంది. సీలి అనే పొలిటికల్ ఫిలాసఫర్ ఏమంటాడంటే డెమోక్రసీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ షేర్. మన షేర్ ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారానే కదా సార్ మనం ఉండేది. ఈ రోజు బీహారే కాదు మొత్తం భారతదేశంలో మాకు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల మీద మాకు అనుమానాలు ఉన్నాయి సార్, మేము వ్యక్తం చేశాం. మేము హర్యానా ఎన్నికల ఫలితాల మీద మాకు అనుమానాలను వ్యక్తం చేశాం. బీహార్లో ఏకంగా 65 లక్షల మంది ఓటర్లను తీసేసాం. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి సార్? మీరు చెప్పండి. ఎలక్షన్ కమిషన్ చెప్పాలి కదా. ఎలక్షన్ కమిషన్ ఈ రోజు రాహుల్ గాంధీ గారు సంధించిన ప్రశ్నలకు కానీ, మిగతా ప్రతిపక్షాలు ఈ రోజు పార్లమెంట్లో సంధిస్తున్న ప్రశ్నలకు కానీ సమాధానం చెప్పే ప్రయత్నం చేసిందా? మీరు సీనియర్ జర్నలిస్ట్గా మాకు చెప్పండి. వాళ్ళు చెప్పిన సమాధానం నిజంగా హేతుబద్ధంగా ఉందా? నిజంగా మీరు చెప్పిన ప్రశ్నకు సమాధానం సూట్ అవుతుందా లేదో చెక్ చేయండి. ఓకే. అట్లాగే ప్రజాస్వామ్యంలో డాటాను అడిగే హక్కు ఉంటుంది కదా, మనకు సమాచార హక్కు ఉన్నది కదా. మేము బేసికల్ గా దాన్ని ఎలక్ట్రిఫైడ్ లిస్ట్ అడుగుతున్నాం. మేము ఇంత పెద్ద మాన్యువల్ లిస్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని మేము పరిశోధన చేసి ఒక 6 నెలలు పరిశోధన చేసి బయటకు వస్తే అదే రాహుల్ గాంధీ గారి మీద మీరు అనురాగ్ శర్మ కానీ అట్లాగే సరే అనుకోండి. కాదు టైం తక్కువ ఉంది, దయచేసి ప్రకాష్ రెడ్డి గారికి కూడా అవకాశం ఇవ్వాలి కదా. ఒక్క నిమిషం రియాజ్ గారు ఎట్లా చెప్తారు బీజేపీ 8 మంది ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారని ఎట్లా చెప్తారు కాంగ్రెస్ పార్టీ పక్షాన? అది తప్పు కదా. అట్లా ఇక్కడ ఇద్దరు మీరు కూడా గెలిచారు కదా. ఇక్కడ మరి ఏపీలో జరిగిందన్న దానికేమో రాహుల్ గాంధీ గారు మాట్లాడరు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఈ తెలంగాణలో జరిగిందో లేదో జరిగినట్లుగా ఇంతవరకు మీరేం ఆధారం చూపించకుండానే మీరు ఆరోపణ చేస్తున్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక ఇంట్లో 243 ఓట్లు ఉండడం సాధ్యమైందా? ఒక చదువుకొచ్చిన రూమ్ లో మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఓటు 8 రాష్ట్రాల్లో ఓటు హక్కును కలిగి ఉండడం సాధ్యమవుతుందా? మిమ్మల్ని అడుగుతున్నాను. నేను లోపాలు లేవు, తప్పులు జరగలేదని నేను అంటలా. మిమ్మల్ని అడుగుతా సార్. ఆధారంతో సార్ రాహుల్ గాంధీ గారు చెప్పారు కదా. మిమ్మల్ని అడుగుతున్నాను. నేను కాదనట్లేదు, కానీ అయితే అది నాకు మా బోటి వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే సెలెక్టివ్ గా కొన్ని స్టేట్స్ లో జరుగుతుందేమో అనేటువంటి అభిప్రాయం మాకు కలుగుతుంది. బట్ తెలంగాణకు సంబంధించి మీరు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంతవరకు అనుమానం వ్యక్తం చేయలేదు. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్పాలి సార్? ఎలక్షన్ కమిషన్ చెప్పాలి కదా. ఎలక్షన్ అమిత్ షా వ్యాఖ్యల మీద మీరేమంటారు? అమిత్ షా గారు అర్బన్ నక్సల్ అమిత్ షా గారు దాని మీద సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి దయచేసి, టైం తక్కువ. మనకి సుదర్శన్ రెడ్డి గారు చాలా ఇంటిగ్రిటీ ఉన్న నాయకుడు, జడ్జి గారు సార్, జస్టిస్ గారు. తెలంగాణ ఉద్యమంలో వారి కాంట్రిబ్యూషన్ ఇంత గొప్ప ఇప్పటికి కూడా మేము గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నట్టు. ఎక్కడ తెలంగాణలో ఏ ప్రదేశంలో మీటింగ్ అయినా సుదర్శన్ రెడ్డి గారు వక్తగా వస్తూ ఉంటారు. ప్రకాష్ రెడ్డి గారు గుణమే చేసుకొని చెప్పాలండి. సుదర్శన్ రెడ్డి గారు ఇంటిగ్రిటీ మీద నేను వినడానికి సిద్ధంగా ఉన్నా సార్. వారు బేసికల్ గా వాళ్ళు ఒక జడ్జి మొత్తం జడ్జిమెంట్ మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు సార్. జడ్జిలో పాత్ర ఉంటుంది సార్. వాళ్ళ మొత్తం ఇంటిగ్రిటీ, న్యాయ వ్యవస్థ ఇంటిగ్రిటీనే ఈరోజు అమిత్ షా ఛాలెంజ్ చేసిండు. న్యాయ వ్యవస్థ ఇంటిగ్రిటీనే ఆయన మొత్తం బేసికల్ గా ప్రశ్నలో తీసుకొచ్చిండు. హోంమంత్రి స్థాయిలో ఉండి న్యాయ వ్యవస్థ ఇంటిగ్రిటీని తీసుకురావడం అంటే దాల్ మే కుచ్ కాలా హే. మొత్తం న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నం చేసిండు సుదర్శన్ రెడ్డి గారిని. మీరు ఆయన చేసే ఆరోపణలు ఏవైతున్నాయో మొత్తం న్యాయ వ్యవస్థ సార్. సార్ నేను ఎలక్షన్ కమిషన్ నేను రిప్రజెంటేటివ్ కాదు, ఎలక్షన్ కమిషన్ నేను అది చేయట్లేదు సార్. ఓట్లు అంతటా ఉన్నాయి. తెలంగాణలో కూడా దొంగ ఓట్లు ఉన్నాయి, డబ్బులు ఓట్లు ఉన్నాయి, ట్రిపుల్ ఓట్లు ఉన్నాయి. ఒక్కొక్క అసెంబ్లీలోనే 20, 30, 40 డబ్బులు ఓట్లు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఒక్కొక్క అసెంబ్లీ హైదరాబాద్ లో 50,000 తప్పుడు ఓట్లు. కిషన్ రెడ్డి గారు చెప్పారు హైదరాబాద్ లోనే 3-4 లక్షల ఓట్లు ఉంటాయి అన్నారు. ఇంకా ఎక్కువ ఉంటాయి సార్. అందుకోసం దేశమంతా కూడా ఓటర్ లిస్టు సవరించాలా, దేశమంతా మార్పు చేయాలనేటువంటి దాంట్లో నేను ఎలక్షన్ కమిషన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. నెంబర్ 1 అయితే వారు నిన్న అన్న మాట ఏంటంటే 8 మంది బీజేపీలు చోరు ఓటుతో గెలిస్తే
తెలంగాణ ముఖ్యమంత్రి చోరోడితో గెలిచినా నాలాల్సి వస్తుంది సార్. ముందు పెద్దలు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించాల్సినట్టు వాళ్ళ ప్రతిపక్షం లేదు సార్. చోరోట్లతో ముఖ్యమంత్రి గెలిచాడా అని అనుకోవాల్సి వస్తుంది సార్. ఎందుకంటే చోరు ముఖ్యమంత్రి అయిపోతాడు సార్. ఆ భాష పద్ధతి కాదు, మంచిది కాదని నేను అంటున్నాను సార్. కాబట్టి అది మీరు ఓటు చోరీ అనేటువంటి దాని పదం ఉపయోగిస్తున్నప్పుడు మీరు కూడా గెలిచారు, 8 సీట్లు మీరు కూడా గెలిచారు. అది ఏ ప్రాతిపదికన గెలిచారో మీరు అర్థం చేసుకోవాలి. అమిత్ షా గారి గురించి మాట్లాడండి. అమిత్ షా గారు అట్లా అంటాం బాగోలేదు అంటున్నారు. నేనే సార్ ఇన్ కనెక్షన్ విత్ ద సల్వాజూడం అనే ఒక సంస్థను స్టార్ట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆయన నక్సలైట్ల వ్యతిరేక పోరాటం చేస్తున్నప్పుడు తల్వాజూడం బ్యాన్ చేయాలనేటువంటి జడ్జిమెంట్ సందర్భంగా కోర్టు చేసినటువంటి విషయం సార్ అది. అందుకోసం ఆయన తోకను పట్టుకొని ఇదే ఏనుగంటే తోక కుక్కకుంటది, ఏనుగుంటది, ఎలుక కూడా ఉంటుంది సార్. కాబట్టి తోకను పట్టుకొని ఏనుగు అనవద్దు సార్, అన్నిటికీ ఉంటది ఏనుగు. సుదర్శన్ రెడ్డి గారిని పట్టుకుని నక్సలైట్ మద్దతుదారుడని డైరెక్ట్ గా అన్నాడు కదా, అట్లా అనొచ్చా? సల్వాజూడం కనెక్షన్ లో మాట్లాడాడు సార్. నేను కూడా సుదర్శన్ రెడ్డి గారు నాకు బాగా తెలుసు, నేను బాగా గౌరవిస్తాను వారిని. వారు మాకు దగ్గర వ్యక్తి, మాకు చాలా దగ్గర. నేను చదువుకున్న ఊరికి 3-5 కిలోమీటర్ల దూరంలో ఉంటారు వారు. ఇప్పుడు కాదు సార్, వారు నేను చిన్నగా ఉన్నప్పుడు వారు ఇక్కడ సత్యనారాయణ రెడ్డి గారిని కోటిలో మీకు గౌరవ గవర్నర్ గా పనిచేశారు సార్. వారితో కలిసి వారి ఆఫీస్ తో కలిసి సోషలిస్ట్ భావజాలంతో పనిచేసిన సుదర్శన్ రెడ్డి గారు. వారిని నేను గౌరవిస్తాను సార్ ఖచ్చితంగా. కానీ వారి అభిప్రాయాలతో విభజిస్తాను సార్ అంతే. నేను వారి జడ్జిని పట్టుకుని సల్వాజూడం అనే సార్ ఎందుకు అంటున్నారు సార్? సల్వాజూడం కనెక్టెడ్ గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సార్. సల్వాజూడం ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు చంపిన. ఓకే రియాజ్ గారు చెప్పండి, నేను చెప్తాను. రియాజ్ గారు సంక్షిప్తంగా చెప్పండి, ఒక్క నిమిషం. రియాజ్ గారు క్లోజ్ చేయాలి, చెప్పండి. రియాజ్ గారు సంక్షిప్తంగా. హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి పట్ల అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు అది స్థాయికి తగ్గది కాదు. న్యాయ వ్యవస్థను కలంతం తీసుకురాకండి. బొట్ల రామారావు గారు, రియాజ్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, శ్రీనివాస్ యాదవ్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.